తాకితే కదలకుండా ఉండాలి, ఇంకోళ్ళు ముట్టుకుంటే ఉరకాలి అని చిన్నపిల్లలు స్టాప్ అండ్ గో అనే ఆట ఆడతారు కదా. అగో అచ్చం అట్లనే అవుతున్నారు బీహార్ రాష్ట్రంలో కొంతమంది. ఇక్కడ రోడ్డు మీద కదలకుండా చిన్నగా ఏ తీరుగా వంగిపోతున్నాడో చూడుర్రి. ఇతను తీసుకున్న దాన్ని జాంబీ డ్రగ్ అంటారట. మరి అది ఎక్కడ తయారవుతున్నదో ఎవరు తయారు చేస్తున్నారో తెలియదు కానీ బీహార్ యువకులను గింత ఘోరంగా తయారు చేస్తున్నదట. ఏరే మత్తు మందులు అయితే దాన్ని తీసుకున్న వాళ్ళు వర్రుతారు, తిక్క తిక్క చేసి మంది నెత్తిని బలగొడతారు, లేకుంటే వాళ్ళకు వాళ్ళే తనుకుంటారు. కానీ ఇది అసొంటిది కాదు, గంటలకు గంటలు కదలకుంటుంచుతుందట మనిషిని. దీని పేరు జైలు జైన్ అంటారట. అంటే మనుషులను జైల్లో వేసినట్టు కదలక మెదలక ఉంటారన్నట్టు. ఈ డేంజర్ మందు మనుషులను విగ్రహాల తీరుగా ఎక్కడోళ్ళని అక్కడ నిలబెడతదట. మెదడు చక్కగా పని చేయకుంటుంటదట. స్పృహ ఉన్నా కదలకుండా చేస్తుందట. ఎవరొచ్చి కదిలిచ్చినా ఉలుకు పలుకు ఉండదట. ఓ తీరుగా చెప్పాలంటే పాన ఉన్న లబ్బర్ బొమ్మలే చేస్తుందట ఆ మందు పాడైపోను మనుషులను. ఇంటర్నెట్లో దీన్ని జాంబీ డ్రగ్ అని పిలుస్తున్నారట. మరి ఇంత జరుగుతుంటే అక్కడ పువ్వు గుర్తు పార్టీ, ఆర్జేడీ పార్టీల సర్కారు ఏం చేస్తున్నట్టు? ఇట్లాంటి దేశంలో పెరిగిపోతే ఎంత డేంజరో తెలుస్తలేదా? మా అంత సొక్కంగా ఎవరు పాలించరని అంటే జనం ఓట్లేసి గెలిపిస్తే మీరు చేసేది గిదా అని పొట్టు తిడుతున్నారట దేశంలో జనాలు. ఏందో ఏమో పోన్రి.